ఆశీర్వాదకరంగా మారడానికి కారణం ఏంటంటే, ఇప్పటికీ ఎవరికి అర్థం కాని విషయం, ప్రపంచ దేశానికి ఆశీర్వాదకరంగా ప్రభు మార్చారు. 6వ క్లాసు 2 సార్లు తప్పారు ఆయన. ప్రపంచమంతా దేవుడు మహింపరిచి వాడుకున్నారు. వేల సంఘానికి అధిపతిగా ప్రభు మార్చారు. లక్షలాది మంది ప్రజలను దేవుడు వారికి అప్పగించారు. వేలాది మంది సేవకులను అప్పచెప్పారు. క్రైస్తవ ప్రపంచానికి ఒక మాదిరితో కూడిన అనుభవాలు దైవ సేవకులు నడిపించిన కారణం ఏంటంటే, వాళ్ళు పొందిన కృప. ఆమె తలాంతులు కాదు, వరాలు కాదండి, కృప. చాలామంది సేవకులు నాతో ఏసన్ గారు ప్రభు సన్నిధికి వెళ్ళిన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ఏసన్ గారితో పాటు మేము కష్టపడ్డాం, మేము ఏసన్ గారి కన్నా కష్టపడ్డాం, కానీ మా సేవ వృద్ధి పొందలేదు. ఏసన్ గారి సేవ వృద్ధి పొందింది. మేము కష్టపడ్డాం కానీ మా సేవ అంత వృద్ధి పొందలా. ఏసన్ గారి సేవ వృద్ధి పొందడానికి కారణం, మేము మా జ్ఞానంతో తెలివితో సేవ చేసాము, కానీ ఏసన్ గారు దేవుని కృప మీద ఆధారపడి సేవ చేశారు. హల్లెలూయా.